అలాగే మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి ఈ 1 వీక్ స్పాన్‌లో. బెస్ట్ కాంప్లిమెంట్ ఏదని ఫీల్ అవుతున్నారు? అంటే కాజల్ గారు నేను సత్యభామ షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ట్రైలర్ రిలీజ్ అయిందంటే మీరు చూస్తారా అని అడిగాను. చూస్తానన్నారు. కొంచెం సూపర్ న్యాచురల్ నాకు చాలా ఫేవరెట్ జానర్ ఇది, నేను చూస్తానన్నారు. యూజువల్లీ కాజల్ గారు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. షీ హాజ్ అ బిగ్ ఐస్ అండ్ ట్రైలర్ చూస్తూ చూస్తూ కళ్ళు పెద్దగా అవుతూనే ఉన్నాయి. నేను చూసి ఓకే, ఓకే అయిన తర్వాత ఫ్యాబ్ మ్యాన్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పారు. అప్పుడు కొంచెం రిలాక్స్, ఎందుకంటే అట్లా హారర్ ఎలిమెంట్ ఉంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో తెలియదు. షీ లైక్ డేట్. నేను అడిగా, ఇది మీరు షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్న. వై నాట్, నేనే అదే అడదాం అనుకున్నా. ఐ షేర్ దిస్ ట్రైలర్, దిస్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఫినామినల్. అండ్ స్పెషల్లీ తను డైరెక్టర్ నందిని గారి గురించి షీ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే ఎలా చేసింది ఆవిడ, ఇంత పెద్ద సూపర్ న్యాచురల్ థింగ్ని మీ అందరితో పెట్టుకుని తను ఎగ్జిక్యూట్ చేసింది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది చాలా బాగుంది. నేనైతే ఐ వాచ్ ఇట్ ఆన్ 29th అని చెప్పారు. అండ్ కాంప్లిమెంట్స్ అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. నాకు కావాల్సిన వాళ్ళు, నేను తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో మెసేజెస్, డిఎమ్స్ నుంచి చాలామంది. అంటే నాకు వచ్చిన మేజర్ కాంప్లిమెంట్ అంటే యునానిమస్గా కాంప్లిమెంట్, చాలామందికి ఇది ఫేవరెట్ జానర్. హారర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, సస్పెన్స్ ఉంది అని చెప్పి చాలామందికి అది ఈ మధ్యకాలంలో లేదనిపిస్తుంది. తెలియదు, అది కావాలేమో తెలియదు ఈ సస్పెన్స్ హారర్ అనేది. బట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అదే అండి, లైక్ ఫేవరెట్ జానర్, ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్. హలో నందిని గారు. ఇన్ అదర్ ఫిలిమ్స్ అండ్ ఆల్ మీరు ఏం చూసినా కూడా ఐ ఆల్వేస్ ఫీల్ యువర్ ఎ పవర్ హౌస్ పెర్ఫార్మర్. బట్ యూ ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ బ్రేక్, the kind of actors like you need to get actually. Yeah. So do you think this will give that kind of break in the OTT arena? Can you become this, the Nawazuddin Siddiqui of the South kind of? I don't know about Nawazuddin sir, but ఇది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సినిమాలు చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మంచి కథలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, trying my best to be as a role, as a character, as an actor. But Inspector Rishi is something close to my heart. అంటే ఇదేదో గట్టి కొడుతుందని ఒక నమ్మకంలో ఉందండి. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు అనిపించింది. బికాస్ ఇప్పుడు నాలాంటి యాక్టర్స్కి మీరు ఎంత ఇస్తే అంత, లైక్ మాకు ఆకలి ఎక్కువ ఉంటుంది. సో ఐ వాజ్ హంగ్రీ టు డూ అ బిగ్ స్క్రిప్ట్, ఐ వాజ్ హంగ్రీ టు వర్క్ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఐ గాట్ ఇట్ అన్ రైట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ, మా టీంలో అందరూ 100% వర్క్ చేసాం. ప్రత్యేకంగా నాకు ఇది ఎంతవరకు ఇదవుతుందంటే ఖచ్చితంగా ఈ జానర్లో దే విల్ లవ్ మీ అ లాట్. అండ్ దిస్ వుడ్ బీ అనదర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మీ, ఫర్ మై కెరియర్. అండ్ థ్యాంక్స్ టు నందినిజీ, ఆ రిషి అనే క్యారెక్టర్లో నన్ను ఊహించినందుకు. నేనైతే బాగుంటా అని చెప్పి నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పి రీడింగ్ చేసి షూట్ తీసుకెళ్ళి చేసినందుకు చాలా థ్యాంక్స్ నందిని గారు. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. 29th నుంచి భయం ఒకటే కాదు, మా క్రాఫ్ట్ గురించి కూడా మాట్లాడతారు. బికాస్ ఐ బిలీవ్ మై సినిమాటోగ్రాఫర్, మై ఆర్ట్ డైరెక్టర్, మై ఎడిటర్, మై మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీ వన్ లవ్ ద స్క్రిప్ట్ అండ్ దే హ్యావ్ గివెన్ దెమ్సెల్ఫ్ 100%. సో ఆ నమ్మకం నాకు గట్టిగా అయితే ఉంది. సో దిస్ విల్ బి అ గుడ్ వన్ ఫర్ మీ అని నేను నమ్ముతున్నా. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. Thank you. సునైనా